హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. డబుల్ స్మార్ట్ 4 days వరల్డ్ వైడ్ కలెక్షన్ రిపోర్ట్స్. మొదటిగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ సినిమా 4 రోజులకి 8,91,00,000 నెట్ కలెక్షన్ చేసింది. మరి గ్రాస్ చేసుకుంటే 13,40,00,000. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ఈ రెండు కలిపి 90 లక్షలు గ్రాస్ కలెక్షన్ చేసింది. ఇక ఓవర్సీస్లో 72 లక్షలు మాత్రమే గ్రాస్ కలెక్షన్ చేసింది ఈ 4 daysకి. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 16,90,00,000. ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ నెట్ కలెక్షన్ చూసుకుంటే 10,52,00,000. సో ఓవరాల్గా ఈ సినిమా థియేటర్ క్లబ్ బిజినెస్ చేసింది 48 కోట్లు. సో బ్రేక్ టార్గెట్ కొట్టాలంటే 49 కోట్లు నెట్ కలెక్షన్ చేయాలి. అండ్ ఈ సినిమా నీడ్ అనదర్ ఇంకొక 38,48,00,000 నెట్ కలెక్షన్ చేస్తే సినిమా బ్రేక్ అండ్ టార్గెట్ కంప్లీట్ అవుతుంది. సో టార్గెట్ చాలా పెద్దగా ఉంది మామ. సో మొత్తానికి ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఒక మిరాకిల్ జరగాలి. సో మొత్తానికి ఫస్ట్ డే మిక్సీ టాక్ వచ్చి ఓవరాల్ సినిమా ఫ్లాప్ కాబోతుంది, దాంట్లో డౌట్ లేదు. సో ఈ సినిమా కూడా షెడ్కి తొందరలో వెళ్ళిపోబోతుంది అనమాట. అండ్ బ్యాక్ టు బ్యాక్ హీరో రామ్ పోతిరెడ్డి కెరీర్లో స్కంద మూవీ ఫ్లాప్ అయింది, ఇప్పుడు ఈ డబుల్ స్మార్ట్ మూవీ కూడా ఫ్లాప్ అయింది. ఇక డైరెక్టర్ పూరి జగన్నాథ్ పని కూడా అయిపోయింది మామ. లైగర్ సినిమాతో అతి పెద్ద డిజాస్టర్ అనమాట. అండ్ ఇప్పుడు ఈ డబుల్ స్మార్ట్ కూడా ఫ్లాప్ కాబోతుంది, దాంట్లో డౌట్ లేదు. సో మొత్తానికి డబుల్ స్మార్ట్ షెట్కి వెళ్ళిపోయింది, మొత్తం అయిపోయా. మామ ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుంది అనేది నా ఫస్ట్ ఛానల్ సినిమా పిచ్చోడి యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. ఈ సినిమాతో పాటు మిస్టర్ బచ్చన్ మూవీ కూడా ఓటీటీలో ఎప్పుడు వస్తుందని ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో చెక్ ఇట్. సో మొత్తానికి అది మామ మ్యాటరా. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.